ఎప్పుడే చేసి పెట్టిన వంకలు పెట్టడం ఒక్కటే వచ్చు అనుకున్న మా తమ్ముడికి, అలాంటిది ఈసారి నన్ను అయితే పొగిడేశాడు. అంత పొగిడేలాగా మా తమ్ముడికి నేనేం చేసి పెట్టానో తెలియాలంటే షార్ట్ హ్యాండ్ వరకు చూసి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను బెండకాయని ఇలా కర్రీ చేసి పెట్టాలి అని చెప్పి ఇంట్లో వాళ్ళకి. సో ఈ రోజు అయితే కుదిరి ఇక్కడ నా డ్రెస్ కి బెండకాయ మ్యాచ్ అయిందని చెప్పి చూపిస్తున్నాను. బెండకాయలు ఇక్కడ కట్ చేస్తాను చూసారా, ఈ సైజ్ లో అయితే కట్ చేసేసుకోండి. పక్కనే కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా కడాయిలోకి వేసుకున్న బెండకాయ ముక్కలు మగ్గే లోపల ఇటువైపు పెరుగు రెడీ చేసుకున్నాను. కమ్మని పెరుగు ఒక కప్పు తీసుకున్నాను. అందులోకి ఉప్పు, కారము, ధనియాల పౌడర్, గరం మసాలా అన్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా పల్చం చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల ఇటు సైడ్ బెండకాయ ముక్కలు కూడా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు ఉప్పు కారం వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని పక్కన తీసి పెట్టేసుకోండి. ముక్కలు పక్కకు తీసేసిన కడాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. ఇందులోకి ముందుగా మనం పెరుగులో మసాలాలన్నీ కలిపేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమం అయితే వేసేసుకోండి. ఆ తర్వాత మనకి బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోండి. పైన మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ ఉడికించుకున్నాం అనుకోండి, మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎగ్జామ్ రిజల్ట్ కోసం కూడా ఇంత వెయిట్ చేయలేదు, ఫైనల్ గా నేనైతే సక్సెస్ అయ్యాను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి. అండ్ అలాగే వెళ్తూ షార్ట్ ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఫాలో చేయడం మర్చిపోతుంటా మరి.